మేము ఎన్నో రోజులు అని చెప్తున్నాం. చెత్త బండ్ల విషయంలో మున్సిపల్ అధికారులే కానీ పోలీసు వాళ్ళే కానీ జిహెచ్ఎంసీ కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తారని చెప్పేసి మేము గత 4-5 సంవత్సరాల నుంచి చెత్త బండ్లు ఆపుతున్నాం. వాళ్ళు ఈ మధ్యన సీరియస్ అయింది. మేము చెత్త బండ్ల విషయంలో జిహెచ్ఎంసీ కమిషనర్ కంప్లీట్ ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ ఇచ్చినాం, జవనర్ సిఐకి ఇచ్చినాం, ట్రాఫిక్ సిఐకి ఇచ్చినాం. వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందో మాకు తెలియదు. కానీ వాళ్ళు మొన్ననే చెప్పారు, అరే మీ ఇద్దరిని లేవటేస్తే మీ పని అయిపోతారా అని చెప్పేసి అన్నట్టుగా నన్ను ప్లాన్ చేసిర్రు. ఇవాళ నాపై అటాక్ చేసిర్రు. ఎందుకంటే నేను ఒక కంపౌండ్ కట్టినాం, దాని విషయంలో 22,000 రూపాయలు బిల్ అయితే 20,000 బిల్ ఇచ్చినా ఇంకా కొంచెం డబ్బులు ఇచ్చేది, ఒక 4-5,000 బిల్ ఇచ్చేది. అది కూడా రేపు పొద్దున ఇస్తామని చెప్పినాం. ఆయన వడ్రాయన వేసిన ఆయన ఫోన్ చేసి ఎట్లా రఫ్గా మాట్లాడుతుంటే, అరే నువ్వు వస్తావా రావాలా చిల్లర ఆ డబ్బుల కోసము మేము నాకు అర్థమైంది అప్పటికే దాని ఇంకా ఈ వడ్రోళ్ళు అందరూ ఉంటారని చెప్పేసి, అంటే ఎవరైనా చెత్త పనులు నడిపిస్తారో వాళ్ళని చెప్పేసి నేను నా ప్లాట్ దగ్గరకు వస్తున్నా, నా రోడ్డు ప్లాట్ దగ్గర వస్తే మధ్యనే ఆపారు. మా ఇంట్లో నుంచి వచ్చిర్రు, ఆపిన రోడ్డు మీద మొత్తం కొట్టిరు. 12-15 బండ్లు వచ్చినాయి, దాదాపు 25 మంది, అంతా చెత్త బండ్లోలే ఇష్టమైన రాళ్లతో ఎట్లా పడతాలో కొట్టేసారు. మా ప్రాణాలు పోయినప్పటిలే బీజేపీ పార్టీ నుంచి మేము చెత్త బండ్లు రానియము. దయచేసి జవహర్ ప్రజలు అర్థం చేసుకోండి, మేమేం దొంగలం లంగం కాదు, ప్రజల కోసమే కొట్లాడితే మాకు ఈ పరిస్థితి. ప్రజలు ఇప్పటికైనా స్పందించండి. మేము బీజేపీ పార్టీ ఎప్పుడైనా ప్రజల కోసం కొట్లాడుతుంది. ఒక 3,000-4,000 కోసం మీకు కొట్లాడ జరిగిందంటే దీని వెనుక 110% కొట్టేటప్పుడు అందరూ వచ్చారు, ఇంకా అందరూ కొట్టడానికి వచ్చినారు. చెత్త బండలు దాదాపు 20 మంది వచ్చి రోడ్డు మీద, అవసరమైతే ఆ ఫోటో తీయాలని. ఈ విధంగా మేము ప్రజల కోసం పోరాటం చేస్తే మమ్మల్ని ఇట్లా ఈ విధంగా మా బతుకులు చేయాలని చూస్తే మేము ప్రజల కోసం ఎట్లా పోరాటం చేస్తాం. దయచేసి పార్టీలకు అతీతంగా కుల సంఘాలు ఏర్పడలే రేపటి చెత్త పనులు రానిద్దని చెప్పేసి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఈ దెబ్బలు కాదు, వాళ్ళు అన్నారు, పోలీస్ స్టేషన్లో అన్నారు, ఇద్దరు మీదకి బ్రేకులు ఎక్కిచ్చేస్తామన్నారు. వాళ్ళు మా పని స్టార్ట్ చేస్తున్నారు, మా పని అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు సహకరిస్తారా తెలియదు, కానీ మేము మాత్రం పోరాటం ఆపం, చెత్త పనులు రాని. ఇవాళ ఇంకోటి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇవాళ జిఎస్ఎంతో మాట్లాడినా, ఆ ఆడియో రికార్డింగ్ మీకు పెడతా. ఆయన ఏమన్నాడు, ఏమైనా చెత్త పనులు వస్తే ఆ ఫోటోలు పెట్టమని చెప్పినా, ఆడియో రికార్డింగ్ పెడతా. అది వాళ్ళ పోయినట్టు మెసేజ్, అందుకే మనం అటాక్ చేసింది. ఇలా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో పోరాడుతున్నారు మా నాయకులందరూ కూడా. ఇంతకుముందుకే ఎన్నో కేసులు కూడా అయినాయి, జైల్లో కూడా పోయొచ్చారు. అయినా కూడా అధికారులు కానీ ఇక్కడున్న డంపింగ్ యార్డ్ యాజమాన్యం కానీ పోలీసు వారు కానీ ఈ స్పందించకపోవడం వల్ల ఇంకా ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఇక్కడ స్థానికంగా ఉండే మా నాయకులందరూ కూడా, అధ్యక్షులు కానీ మా నాయకులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ డంపింగ్ యార్డు వాహనాలు ఇక్కడ జవహర్ నగర్ గుండా రావద్దు, చిన్న పిల్లలు యాక్సిడెంట్స్ చనిపోతున్నారు, అక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి ధర్నాలు చేసినా కూడా ఎవరు స్పందించలేదు. అయితే మా నాయకులు ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారో, అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు, మీరు ఒక్కరే ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎవరైతే లారీ ఓనర్ చెత్త డంపింగ్ యార్డ్ చెత్త లారీలో ఓనర్స్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కూడా ధర్నాలో నేను కూడా పాల్గొన్నాము. ఇలా ఆధ్వర్యం పాల్గొన్నప్పుడు కూడా మేము అంత చూస్తాం, లారీలో అంటే మద్యం మత్తులో మేము లారీ తొక్కిస్తే కూడా మేము అడిగేటోళ్ళు లేడని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడారు. దానిలో భాగంగానే ఈరోజు మా శంకర్ నేత గారిని ఈరోజు పిలిపించి మరి ఈరోజు రాడ్లతోని కట్టెలతోని దాడులు చేసి, అంటే మొత్తం రక్తం గారే విధంగా దాడి చేయడం జరిగింది. నేను దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇటు విషయం చెప్పినాం, మా గౌరవ ఎంపీ గారు కూడా ఇటు విషయం చెప్పినాం. ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి ఎవరైతే దాడి చేసిన వారని, వాళ్ళైతే 30-40 మంది ఓనర్స్ వాళ్ళ గ్యాంగ్ అంటున్నారట, వాళ్ళ ప్రాణాలు మాకు ఇలాంటి అంటే ఒక నాయకునికే ఈ పరిస్థితి ఉంటే రేపు కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఉంటుంది. మా భయభ్రాంతులకు గురి చేసే ఉన్నాయి కాబట్టి మేము మీడియా ద్వారా పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అటు వాళ్ళపైన అత్యాయత్యం కేసులు బుక్ చేయాలి, కఠినంగా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది వేరే దానికి, అంటే ప్రాణాలు పోయే స్థితికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు పొద్దున్న వరకు వాళ్ళ అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయకపోతే ఇదే పోలీస్ స్టేషన్ ముందట మేము నాయకులమందరం మా కార్యకర్తలతో ధర్నా చేస్తామని నేను మీ ద్వారా తెలియజేస్తూ, శంకర్ గారికి మంచి, అంటే హాస్పిటల్ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి మంచి చికిత్స అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.